రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులచూరి గారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పవన్ తీరుపై మండిపడుతూ లేఖను విడుదల చేశారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఏపీ ప్రజలు పవన్ను ఉన్నత స్థానంలో చూడాలనుకుంటుంటే పవన్ వైఖరి ఇందుకు భిన్నంగా ఉందని లేఖలో ఘాటుగానే విమర్శలు గుప్పించారు. పార్టీకి తన అవసరం లేదని భావిస్తున్నట్లు పరుష పదజాలంతో లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై చెలరే గారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ తీరుపై మండిపడుతూ ఆయన లేఖను విడుదల చేశారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఏపీ ప్రజలు పవన్ను ఉన్నత స్థానంలో చూడాలనుకుంటుంటే పవన్ వైఖరి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందంటూ లేఖలో ఘాటుగానే పేర్కొన్నారు ముద్రగడ. పార్టీకి తన అవసరం లేదని భావిస్తున్నట్లు పరుష పదజాలంతో లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నందిని మనకి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ నందిని, చెప్పండి. ప్రధానంగా ముందుగా పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు ముద్రగడని అని కొన్ని లేఖ విడుదల చేయడం, తానే స్వయంగా వెళ్తానన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఈసారి భిన్నంగా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముద్రగడ కామెంట్స్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఏపీ రాజకీయాలు హాట్ గా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా అయితే మొన్నటి వరకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మొన్నటి వరకు వైసీపీకి చేరుతారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అనంతరము ఆయన వైసీపీకి వెళ్లడం లేదని చెప్పడం, దానిపై క్లారిటీ వచ్చింది. తర్వాత జనసేనలో కూడా ఖాయమైపోయింది. దాదాపు జనసేనలోకి కొద్ది రోజుల్లోనే జనసేన పార్టీ కండువా కప్పుకుంటారని కూడా అన్నారు. అయితే నేరుగా తన స్వగృహానికి ఏదైతే కెల్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంటికైతే పవన్ కళ్యాణ్ వస్తారు, పవన్ కళ్యాణ్ సమక్షంలోనే పార్టీలో చేరుతారని చెప్పేసి మొన్నటి వరకు వార్తలు కూడా చూసాము. అలాగే తాడేపల్లి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్ కూడా 2-3 సార్లు ముద్రగడ ఇంటికి వెళ్లారు. ముద్రగడని కూడా కలవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 15 రోజులుగా ఈ వార్తలు కూడా ఫుల్ స్టాప్ జరిగింది. అయితే ఏదైతే నిన్న తాడేపల్లిగూడెంలోని మొదటి ఉమ్మడి ఏదైతే ఈ సీట్లు ప్రకటించారో అనంతరము బహిరంగ సభ అయితే నిన్న ఏర్పాటు చేశారు. బహిరంగ సభ కూడా చాలా దాదాపుగా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మంది కార్యకర్తలు రావడము, సభ కూడా సక్సెస్ అయిందనే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సలహాలు ఇవ్వడం కాదు, 24 అంటున్నారు. 24 దాని యొక్క ఇది ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు. 24 అని చెప్పిన నాతో మీరంతా కూడా ఎవరైతే నాకైతే సెటర్లు వేస్తున్నారు వాళ్ళంతా కూడా నాతో జర్నీ చేస్తే నా బాధ ఏంటో తెలుస్తుందని చెప్పేసి ఆయన అంటే ఇండైరెక్ట్ గా హరిరామ జోగయ్య కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ మీరు సీఎం కావాలి, మీరు ఇన్ని సీట్లు తీసుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఏదైతే ముద్రగడ పద్మనాభం అయితే ఈ రోజు ఒక లేఖను కూడా సంధించారు పవన్ కళ్యాణ్ కి. ఆ లేఖలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల పాటు సీఎం పదవి కోరాల్సి ఉందని ముద్రగడ అయితే ఆ లేఖలో అయితే రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు లేదా 2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి కోరాల్సిందని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన మాత్రం కలవలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం కూడా ఎప్పుడు గతంలో చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈయన ఎప్పుడు కూడా లేఖలే సంధిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా పవన్ కళ్యాణ్ తనని కలుస్తారని చెప్పేసి అన్నారు కూడా, అది కూడా కలవలేదని చెప్తున్నారు. అయితే నా దగ్గరికి
వచ్చి ఉంటే సీట్ల సర్దుబాటుపై సలహా ఇచ్చేవాడిని అని ఆయన కూడా సెటార్లు పేల్చారు. ఇదే విషయం సంబంధించి నిన్న ఏదైతే బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, నా మీద కామెంట్లు చేయడం కాదు, నాకు సలహాలు ఇవ్వడం కాదు, నాతో జర్నీ చేస్తే తెలుస్తుందని చెప్పేసి ఎవరైతే నాకు సలహాలు ఇస్తున్నారో మీరంతా కూడా నాతో ప్రయాణం చేయండి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కేవలం పవన్ కళ్యాణ్ బలాన్ని బట్టే ఇక్కడ ఏదైతే చంద్రబాబు కూడా ఒక ధీమా వచ్చిందని చెప్పేసి ముద్రగడ కూడా ఈ లేఖలో సంధించారు. అయోధ్య వెళ్లి వచ్చిన తర్వాత కిల్లంపూడి వస్తానని మరొకసారి కబురు కూడా పంపించారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని నేను మీతో ముందుకు రావడానికి నేను కృషి చేస్తున్నాను అని చెప్పేసి ఆ లేఖలో కూడా రాశారు. మరి ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి కూడా బలంగా కోరుకుంటుందని చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే 2019లో ఏదైతే ముద్రగడ ఇంటిని కూడా అప్పుడు చంద్రబాబు హయాంలోనే ముద్రగడ ఇంటిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూసాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకి అయితే వెళ్లేది లేదు, నేను ఏదైనా పవన్ కళ్యాణ్ తో జర్నీ చేస్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం వరవడి తీసుకురావాలంటే చాలా బలంగా ప్రయత్నాలు చేద్దామని చేయడానికైతే ఆశిస్తున్నానని చెప్తున్నారు. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను, కానీ దురదృష్టవశాత్తు నాకు ఈ అవకాశం మీరు ఇవ్వలేకపోయారు. అంటే 24 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇంక అందులో నాకు అవకాశం ఉంటదని చెప్పి ఆయన చెప్పగానే అవకాశం ఉండదని చెప్పి ఆయన చెప్పారని ఈ లేఖలో తెలుస్తుంది రాజశేఖర్. ఎస్ నందిని, ప్రధానంగా చూసుకుంటే నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి వ్యూహాల గురించి కాకుండా పూర్తిగా పోరాడే అలాంటి యువకులతో ఉండాలని కూడా కొన్ని మీరు చెప్పినట్టు పూర్తిగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ప్రధానంగా కాపులు ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా అధికారం చేసినటువంటి పరిస్థితులు, ఈసారి రాజ్యాధికారమే దిశగా ముందుకు వెళ్తున్నాం, అందరినీ కలుపుకొని వెళ్తాం పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు హరిరామ జోగే శాస్త్రి ఇలా పూర్తిగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా పవన్ వ్యాఖ్యలు చేసి రేఖకు సంబంధించి స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న పవన్ అంటే ఇప్పటి వరకు రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను బట్టి నిన్న బహిరంగ సభలో కూడా లాస్ట్ మూమెంట్ లో ఆయన ఇచ్చిన 2-3 వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే దీని మీద కూడా ఆయన బహిరంగంగా చెప్పారు. ఏదైతే పొత్తులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు పొత్తులు కూడా పెట్టుకోవడానికి కారణం ఒకటే, అధికార పార్టీని గద్దె దించాలి, పొత్తులతోనే సాధ్యం, అందుకే పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ లాస్ట్ లో కూడా ఆయన ఒక నినాదం చేశారు. గతంలో చూసుకున్నట్లయితే బాబు రావాలి, జగన్ పోవాలనే నినాదంతో అయితే 2019లో ముందుకు వెళ్తే ఇప్పుడు 2024లో మాత్రం పొత్తు రావాలి, జగన్ పోవాలనే నినాదంతో కూడా ముందుకు వెళ్తున్నారు. నిన్న దానికి సంబంధించి కూడా ఒక స్లోగన్ కూడా ఇచ్చారంట, బహిరంగ సభలో కూడా ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే నాతో ఎంతమంది వస్తారంటే వీళ్ళు సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్తుంటే యుద్ధానికి రెడీ అని చెప్పేసి యుద్ధం అనే కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. అంటే ఏదైతే హరిరామయ్య జోగికి సంబంధించి ఈ రోజు హరిరామ జోగి కూడా ఒక మాటను కూడా చెప్పారు, ఏదైతే ఇంకా వాళ్ళ కర్మ, మనం చేసేదేమీ లేదని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అలాగే ముద్రగారు కూడా రాసిన లేఖకు సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి స్పందించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరోసారి పరిపాలన రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 2 పార్టీలు గెలవాలి, 2 పార్టీలు గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టాలి, 25 సంవత్సరాలు మీ అభివృద్ధి కావాలా, లేదంటే చేతిలో 10,000 పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీకు ప్రభుత్వం కావాలని చెప్పేసి నేను బహిరంగంగా ఆయన చేశారు. ఎవరైనా సరే వైసీపీ నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రౌడీ మోకలు మీ మీదకి వచ్చినా సరే వాళ్ళు మక్కిలు విరగొట్టి మంచం మడత పెట్టిన మంచంలో పెడతామని చెప్పేసి చాలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా వెంటనే మనం చూసుకున్నట్లు పెద్ద నాని కావచ్చు వీళ్ళంతా కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది ప్రస్తుతానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండి.